నాకైతే మామూలుగా అయితే భయం వేయట్లేదు, అందుకే ఈ కట్టి తీసుకుని తట్టుకుంటూ వెళ్తున్నా. ఏడ ఏ పాములు ఉంటాయో అర్థం కాదనమాట. ఈ గిడ్లు అయితే బుట్టలు రెండే ఉన్నాయి కదా, ఇట్లు చూడాలన్నా చూడబుద్ధి కావట్లేదు అనమాట. కానీ చూడాలి, చేపలు పడితే చనిపోతాయి, లేదంటే ఎక్కువ రోజులు ఉండవు కదా, అందుకని రావాల్సి వస్తుంది. మన వీడియోస్ కి వ్యూ రేషియో అయితే బాగా తగ్గిపోయింది అనమాట. వీడియోస్ ఏం చూద్దాం అనుకుంటున్నారేమో, కొంచెం సపోర్ట్ చేయండి అందరూ కలిసి. మొత్తానికైతే మన చేపలు అయితే బుట్టలు పడ్డాయి, మొత్తం 4 చేపలు అనమాట. తీసి చూపిస్తాను. ఒక్కడిని అయ్యేసరికి వీడియో అయితే పర్ఫెక్ట్ గా తీయలేకపోతున్నాను అనమాట. మనకైతే 2 రకాల పాంప్లెట్, రెండు చేపలు పడ్డాయి. మన వీడియోస్ ఎంత దూరం వెళ్తున్నాయి, ఐ మీన్ ఎంత దూరం అంటే ఏ ఊర్లకి వెళ్తున్నాయి అనేది కామెంట్ చేయండి అని చెప్పాను. అంతకుముందు రెస్పాండ్ అయ్యారు కొంతమంది, కానీ ఇప్పుడు రెస్పాండ్ అవ్వట్లేదు. ఈ వీడియో ఎంతమంది, ఎంత దూరం, ఏ ఊరు దాకా వచ్చిందో కామెంట్ చేయండి మర్చిపోకుండా. అలాగే ఇప్పుడైతే మనం అయితే రెండో బుట్ట కాడకు వచ్చాము. ఈ బుట్టలు అయితే అసలు ఏమి పడలేదు. నాకైతే ఈ బుట్ట అయితే ఇక్కడ నుంచి తీసేసి వేరే చోట అయితే పెట్టాలనిపిస్తుంది. అలాగే చేస్తాను. 2 బుట్టలతో చేపలు పట్టాలంటే అది అయ్యేది కాదు. మన దగ్గర మొన్నటి లెక్క 5 బుట్టలు 6 బుట్టలు అట్ట ఉంటే కొంచెం చూడటానికి కూడా బాగుండేది అనమాట. మీతో 2 రకాలు పాంప్లెట్లు ఉన్నాయి కదా, ఇగో చూసారు, ఒకటి చుక్క గురకలు అంటారు, ఒకటే మామూలు గురక అంటారు. అలాగే లైక్ చేయండి. ఇవి అయితే ఫ్రై చేసుకుందాం అని అన్నారు ఇంట్లో వాళ్ళు అయితే. దీనికి చూసారా పిరానా చేపకున్నట్టు ఉన్నాయి పొళ్ళు అయితే ఈ చుక్క గురకకి. ఎప్పుడైనా చూసారా, గమనించారా మీరైతే? ఎవరైనా చూసుంటే కామెంట్ చేయండి మర్చిపోకుండా. అలాగే వీడియో నచ్చితే ఫాలో, సబ్స్క్రైబ్, లైక్ అస్సలు మర్చిపోవద్దు.